నగరపాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రతి క్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న ఉద్దేశంతో అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ క్యాంపు రాజకీయాలు నడిపాయి. క్యాంపులు ముగించుకొని కార్పొరేటర్లు ఓటు వేసేందుకు నగరపాలక సంస్థకు చేరుకున్నారు. టీడీపీ క్యాంపులో మొత్తం 29 మంది కార్పొరేటర్లు దర్శనమిచ్చారు. అదేవిధంగా వైసీపీ క్యాంపులో 26 మంది కార్పొరేటర్లు కనిపించారు. ముందస్తుగా ఊహించిన విధంగానే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికార కూటమి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 29 మంది కార్పొరేటర్లు కూటమి క్యాంపులో కనిపించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రతిపాడు బూర్ల రామాంజనేయులు దగ్గరుండి స్వయంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. అదేవిధంగా వైసీపీ తరపున ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు తమకు మద్దతిచ్చారని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు తెలిపారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సునాయాసనంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మేయర్ కావటి, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికార కూటమి నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి వారికి తగిన విధంగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందనే ఆలోచన ప్రజాప్రతినిధులకు వచ్చి ఈరోజు వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అధికారం ఉన్నప్పటికీ కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి నాయకత్వాన్ని బలపరచడానికి ముందుకు వస్తారు. స్టాండింగ్ కమిటీ ఓటింగ్ కోసం రావడం జరిగింది. కంపల్సరీ వైసీపీ 5-5 గెలవడానికి మేమందరం సిద్ధమై వచ్చాము. తప్పకుండా గెలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో 4 సార్లు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. మరి ఈరోజు పరిస్థితులు చాలా టైట్గా జరిగే పరిస్థితి వచ్చేసింది. మరి మా కార్పొరేటర్స్ మీద మాకు నమ్మకం ఉంది. విజయం తథ్యమని మేము భావిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అపహాస్యపాలెం చేశారు. అపహాస్యం చేశారు. ఇవాళ చూస్తూ ఉంటే గుంటూరు నగరపాలక సంస్థలో ఏంటనే దాంట్లో క్షుణ్ణంగా ఒకసారి మేము పరిశీలన చేస్తాము, లీగల్ ఒపీనియన్ తీసుకుంటాము. వాళ్ళు చేస్తున్న విధానంలో కనుక అనుమానాలు రేకెత్తిస్తే ఈ ఎన్నికను మేము ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ గుంటూరు నగర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఏంటిది భయభ్రాంతులు కలిగించేటువంటి ఇప్పుడే నేను ఓటేసా లోపలికి వెళ్ళి ఆ ఓటర్ కౌంటర్ ఫైలు దగ్గర ఒక సీరియల్ నెంబర్ ఉంది. దాని మీద సీరియల్ నెంబర్ పక్కన నా పేరు రాసుకున్నారు. తర్వాత నా సంతకం పెట్టించుకున్నారు. దాని మీద సీరియల్ నెంబర్ ఉంది. నాకు ఇచ్చేటువంటి ఓటేసేటువంటి స్లిప్లో కూడా సేమ్ సీరియల్ ఉంది. నేను అప్పుడు రిటర్నింగ్ కార్పొరేషన్ పరిధిలో 3 ఎమ్మెల్యేలు కూడా స్వయాన కార్పొరేటర్ ఇళ్ళకి వెళ్తా ఉన్నారు. ఏమిటండి ఇది? అంత అవసరం వచ్చిందండి. వీళ్ళ ఇళ్ళకి వెళ్తా ఉన్నారు. ఇళ్ళకి వాళ్ళని ఏమిస్తున్నారో, ఏం మాటలు చెప్తున్నారో వాళ్ళకి అప్పటికప్పుడు టవర్లు వేసేసి వాళ్ళ అభివృద్ధి చూసి మేము కూటమి పార్టీలో చేరుతా ఉన్నారు. ఇవన్నీ మాకండి చెప్పేది. ఈ రాజకీయాలు మేము ఎన్నో సంవత్సరాలు మేము చూస్తూ ఉన్నాం. ఎవరు ఎప్పుడు ఎటు చేరుతున్నారో, ఎందుకు చేరుతున్నారో, దానికి కారణాలు ఏందో మాకెంత తెలుసో మీకు కూడా అంతే తెలుసు కదా. మేమైతే మాత్రం వెళ్ళినటువంటి